హర హర మహాదేవ. నా డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్తో పాటు ఇలా కంజీ హెల్త్ మిక్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ కంజీ జావని 2 రకాలుగా తీసుకోవచ్చు. జీరా వేసుకొని హాట్గాను అండ్ పాలు బెల్లం యాడ్ చేసుకొని స్వీట్గాను. వాటర్ని ఒక 200 ml వాటర్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ పౌడర్ని నార్మల్ వాటర్లో కలిపి పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయినాక ఈ మిక్స్ని దాంట్లో వేసి సన్నటి సెగ మీద ఒక 2 to 5 minutes ఉంచినట్లయితే చక్కగా జావ రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు చిటికెడ సాల్ట్ అండ్ కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా శ్రీవారికి నేను ఇలానే ఇస్తుంటాను. అలాగే నా కోసం సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. వాటర్ మరిగినాక పౌడర్ పోసి జావ రెడీ అయినాక ఒక చిన్న టీ గ్లాస్ పాలని ఇంకా ఒక 2 స్పూన్స్ బెల్లాన్ని, ఇది వచ్చేటప్పటికి కెమికల్ ఫ్రీ బెల్లం 2 స్పూన్లు, పౌడర్ అయితే ఎన్ని స్పూన్లు యాడ్ చేస్తామో బెల్లం అన్ని స్పూన్లు పట్టిద్ది. దీంట్లో పాలు బెల్లం వేయటం వల్ల ఆల్రెడీ బ్రౌన్ రైస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఫ్లేవర్ వచ్చేసి మనకి పాల తలికల ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్బ్ ఉంటుంది. 1 డేకి మనకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఈ 1 కప్పు కంజీ జావ ద్వారా మన బాడీకి అందుతుంది. నేను దీన్ని బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్గా తీసుకుంటాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది, ఇడ్లీ దోశ పూరి గారె ఇంతే కదా. అంటే మినుములు, రైసు, వీటు. ఆల్రెడీ ఈ కంజీ జావలో బ్రౌన్ రైస్తో మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపి 20 రకాలు ఉంటాయి. చాలా బలం కదా. సో అందుకే నేను రెగ్యులర్గా ఇది తీసుకుంటాను. ఇంట్లో ఇంత వర్క్ చేసుకుంటా బయట మళ్ళీ ఆర్డర్స్ చేస్తున్నాను అంటే దీనికి కారణం ఈ కంజీ హెల్త్ మిక్సే. మంచి స్టామినా ఉంటుంది, నీరసం అలసట అనేది అస్సలు ఉండదు. ఈ కంజీ మిక్స్ 6వ నెల అన్నప్రాసన అయిన బిడ్డ నుంచి 60-70 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు అందరికీ అమృతాహారం అని చెప్పొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ జావను రెగ్యులర్గా తీసుకున్నట్లయితే చక్కగా బేబీ పిండం బాగా ఎదిగిద్ది. ఆఫ్టర్ డెలివరీ పాలిచ్చి వీక్గా ఉంటారు కదా, మంచి స్టామినా ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనకి మిడిల్ ఏజ్ 40s టచ్ అయిన హౌస్ వైఫ్లకి భర్తని బిడ్డని చూసుకునే క్రమంలో మనల్ని మనం మర్చిపోతుంటాం కదా. సో మనకి మంచి ఫిట్గా ఎనర్జీగా ఉంచుతుంది డే మొత్తం. అలాగే 50s 60s టచ్ అయిన పెద్దవాళ్ళకి ఇలా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఇది సెట్ అయిపోయిద్ది. దీనిలో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మంచిగా డైజెషన్ అయ్యిద్ది అండ్ వెయిట్లు అనేది అస్సలు పెరగరు. షుగర్లను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అయితే కంపల్సరీ ప్రతి మనిషి రోజుకి 50 గ్రాముల చొప్పున, 50 గ్రాములు అంటే పెద్ద టేబుల్ స్పూన్స్ 3 స్పూన్స్ చొప్పున కంపల్సరీ తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలి అంటే మన ఫుడ్లో చెత్త ఫుడ్ని తీసేసుకొని మంచి ఫుడ్ని యాడ్ చేసుకుంటా ముందుకు వెళ్ళటమే. ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసుకొని వాట్సాప్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.